హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజైతే హైదరాబాద్లో శిల్పారామంకి అయితే వెళ్ళాం మేము ఫ్యామిలీతో. సో అక్కడైతే రీచ్ అయ్యాం. అక్కడ వెళ్ళాక మనకు 2 కౌంటర్స్ అయితే కనిపిస్తాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఈ కౌంటర్ అయితే మనం వితౌట్ క్యాష్ అయితే పే చేయవచ్చు. అండ్ రైట్ సైడ్ ఉన్నదైతే మనం ఓన్లీ క్యాష్ కౌంటర్ ఉంటుంది. సో 2 కౌంటర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మనకు క్యాష్ లేకపోయినా మనం యూపీఐ ద్వారా లైక్ ఆన్లైన్ పేమెంట్స్ అయితే మనం చేయవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్. సో మేము టికెట్ తీసుకున్నాక ఎంటర్ అయిపోయాం లోపలికి. మేము వెళ్ళిన రోజు అయితే లైక్ నిఫ్ట్ హైదరాబాద్ వాళ్ళది వాళ్ళది ఒక ఫెస్ట్ అయితే జరుగుతూ ఉండింది. సో డెకోర్ అయితే చాలా బాగా ఉండింది, మొత్తం చాలా లైటింగ్స్, ఫ్లవర్స్తో అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ మెహందీ కూడా పెడుతూ ఉంటారు, మనం కావాలి అంటే పెట్టించుకోవచ్చు. లైక్ డిజైన్ని బట్టి మనకు ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం అన్ని హ్యాండ్మేడ్ ఉంటాయి శిల్పారామంలో. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ లైక్ మనకు శారీస్, డ్రెస్సెస్ కూడా అన్ని డిఫరెంట్ స్టేట్స్ నుండి అక్కడ ఫేమస్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్ ఇక్కడ ఉంటాయి మనకు. ఇక్కడ ఇది హ్యాండ్మేడ్, ఇవన్నీ ఇంట్లో మనం డెకోర్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ బొమ్మల కొలువు ఇలా పెట్టుకుంటారు కదా దసరా ఫెస్టివల్ అప్పుడు. సో ఇక్కడ ఇవైతే మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి సింపుల్గా. ఇవి కూడా హ్యాండ్మేడ్ ల్యాంప్స్ చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ప్రైస్ కూడా కొన్ని హై ప్రైస్ ఉన్నాయి, కొన్ని రీజనబుల్గానే ఉన్నాయి. అన్ని ఇంట్లో డెకోర్ పీసెస్ అయితే చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. ఇవైతే హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. ఈ 4 బ్యాంగిల్స్ 300 రూపీస్ చెప్పారు. అండ్ చెప్పల్స్ లైక్ శాండిల్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీగా అండ్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. ఇక్కడైతే జ్యువెలరీ, అమ్మాయిలకి కావాల్సిన జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డిజైన్స్ అయితే అన్నీ సింపుల్. ఇదైతే 200 చెప్పారు. ఇంకొకటి చిన్న నెక్ పీస్ అయితే 100. ఈ పూసల్వి ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, డిఫరెంట్ బీడ్స్తో. అదైతే ఈచ్ లైన్ 50 రూపీస్ చెప్తున్నారు. ఒక్కొక్క స్టాల్లో ఒకలా చెప్తున్నారు, బట్ 100కి 3 లైన్స్ అయితే ఇస్తా అంటున్నారు. క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇవి కూడా ఇక్కడ చూడండి, ఇవన్నీ హ్యాండ్మేడే, ఏది మెషిన్ మేడ్ అయితే కాదు, అన్నీ హ్యాండ్మేడ్. ఇవన్నీ చాలా బాగుంటాయి ఇంట్లో మనం డెకోర్ చేసుకుంటే. ఇక్కడ ఐడాల్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మనం డెకోర్ లాగా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇవైతే హ్యాండ్మేడ్ బాందిని ఫ్యాబ్రిక్స్. ఇవి ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం మేము. మాకైతే ఈచ్ డ్రెస్ 1000 రూపీస్ పడింది. ఇది షైనీ సాటిన్ బాందిని, గ్రీన్ కలర్ది. సో ప్రైజెస్ మనం బార్గెన్ చేయొచ్చు. చాలా ప్యూర్ క్వాలిటీ అయితే ఉంది, అవి చూస్తుంటేనే మనకు హ్యాండ్మేడ్ అని ఈజీగా అర్థమవుతుంది. ఇయర్ రింగ్స్, టెర్రకోటా ఇయర్ రింగ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్, ఇవి కూడా హ్యాండ్మేడ్, చాలా బాగుంటాయి. మనం పెట్టుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. ఇవి కూడా హ్యాండ్మేడ్ మిర్రర్స్ అండ్ ఇంట్లో పెట్టుకోవడానికి వేస్, మొత్తం ఇవన్నీ అన్నీ హ్యాండ్మేడే. ఇలా బౌల్స్ చాలా డిఫరెంట్గా అన్నీ బాగున్నాయి కిచెన్లో పెట్టుకోవడానికి. లైక్ మసాలా డబ్బా, వాల్ క్లాక్, ఇలా అన్నీ చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి హ్యాండ్మేడ్లో. సో ఇంకా మేము అలా అన్ని స్టాల్స్ అన్నీ చూసి ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా అయితే, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఇది విత్ లైటింగ్ ఎఫెక్ట్స్తో చాలా బాగుంది. సో శిల్పారామంలో ఇది నిఫ్ట్ వాళ్ళది ఫెస్ట్ ఉండడం వల్ల సో క్రౌడ్ అంతా అక్కడ ఉన్నారు లాస్ట్లో. సో ఈ స్టార్టింగ్ మొత్తం కొంచెం ఫ్రీగానే ఉంది, మేము వెళ్ళిన రోజు అంత క్రౌడ్ లేదు. క్రౌడ్ అంతా లాస్ట్ ఉన్నారు. ఫెస్ట్ అక్కడ ఫ్యాషన్ షో జరుగుతుంది.
సో మేమైతే ఇంకా స్టాల్స్ ఇలా చూస్తూ అయితే వెళ్తున్నాం. అన్నీ హ్యాండ్‌మేడే ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. అండ్ వాటి మీద కూడా మనం బార్గెయిన్ చేయొచ్చు. తగ్గిస్ తగ్గిస్తారు ఈజీగానే. అండ్ కొన్ని వాటి మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. మనం స్టాల్స్‌కైతే వాళ్ళు మెన్షన్ చేసున్నారు. సో మనం ఆఫర్స్ ఉన్నవి మనం చూసి కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ శిల్పారామంలో ఇలాంటివన్నీ ఫేమస్ కదా! ఇక్కడ ఈ బొమ్మలు ఇవన్నీ అంతా హ్యాండ్‌మేడ్ చేసుంటారు. సో ఇది కూడా ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ ఇవి కూడా హ్యాండ్‌మేడ్ అవి. సో ఇక్కడ చాప్ ఫెస్ట్ ఉండడం వల్ల చాలా బాగుంది. అంతా లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిఫ్ట్ వాళ్ళైతే కండక్ట్ చేశారు దీన్ని. అండ్ ఆల్సో సెరామిక్ బౌల్స్, సెరామిక్ క్రాకరీ, కిచెన్ ఐటమ్స్ అండ్ మట్టి కుండలు ఈ మధ్య బాగా ఎక్కువ వాడుతున్నాం కదా అందరం. సో అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఈ సెరామిక్ అయితే చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్‌గా టెర్రకోటా ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంట్లోకి మనకు కావాల్సినవి అన్నీ డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఇవి చాలా బాగున్నాయి. ప్రైసెస్ కూడా మరి ఎక్కువ అయితే ఏం చెప్పడం లేదు. బార్గెయిన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తున్నారు. ఇవన్నీ టెర్రకోటా వాటర్ బాటిల్స్, వేజ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సెరామిక్ అయితే చాలా బాగున్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. చిన్న ఈ కప్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 49 రూపీస్ నుండి ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే చూసారా డోరేమాన్‌ది మనం కాయిన్స్ డబ్బు దాచుకోవడానికి అది ఉంది. అది 120 రూపీస్ చెప్పారు. ఈ సెరామిక్ ప్లేట్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి. సో మేమైతే ఇంకా చాప్ వాళ్ళ ఫెస్ట్‌కి అయితే వెళ్తున్నాము. ఇది ఫ్యాషన్ షో జరుగుతుంది ఇక్కడ. లైక్ మెనీ ఆఫ్ అస్ నో ఇక్కడ యాంకర్ అయితే అజిత్ శుక్లా గారు. ఇంకా డిజైనర్స్ నిఫ్ట్‌లో ఉన్న డిజైనర్స్ ఇక్కడ ఫైనల్ ఇయర్ 4th ఇయర్ వాళ్ళంట ఇక్కడ. సో వాళ్ళు డిజైన్ చేసిన అవుట్‌ఫిట్స్ అన్నీ ఇలా మోడల్స్ వేసుకొని రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యాషన్ షోలో. చాలా బాగున్నాయి. యూనిక్‌గా చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వే ఆఫ్ స్టైల్ చేశారు వాటిని. చాలా డిఫరెంట్‌గా అయితే స్టైల్ చేశారు. సో డిఫరెంట్ డిజైనర్స్ వాళ్ళు చేసిన డిజైన్స్ ఇలా మోడల్స్ అయితే రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. మేము వెళ్ళేసరికి ఇది ఎండింగ్‌లో ఉండింది. ఇంకా దీనికి ముందు జెంట్స్ కూడా ఫ్యాషన్ షోలో అయితే పార్టిసిపేట్ చేశారు. మేము వెళ్ళేసరికి ఇక్కడ లేడీస్ రిప్రజెంట్ చేస్తుండే. ఇంక ఇదే లాస్ట్. సో దీని తర్వాత ఇంకా క్లోజ్ చేశారు ఫెస్ట్ కూడా. ఇంకా మేము దాని తర్వాత ఇక్కడ శిల్పారామంలో చాలా ఫేమస్ కదా ఇవి నిజంగా మనుషుల్లాగా ఉన్న బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ. సో అవైతే మేము చూడడానికైతే వెళ్ళాం. ఇక్కడ నిజంగా అండి ఎవరైనా చూడకపోతే వెళ్ళండి ఖచ్చితంగా. ఇవి మాత్రం మిస్ అవ్వకండి. లాస్ట్‌కి ఉంటుంది ఇది. నిజంగా మనుషులు ఎలా పనులు చేసుకుంటూ ఎలా ఉంటారో న్యాచురల్‌గా సో అలానే ఉంటాయి ఇక్కడ బొమ్మలు. చూసారా ఇక్కడ ఎంత న్యాచురల్‌గా ఉన్నారో. ఇది ఫెస్టివల్ టైంలో ఇలా బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు ఇలా సో ఇలాగ ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకుంటూ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. సో ఈ వీటిలో అయితే మనం ఇలాగ ఫేస్ పెట్టి పిక్స్ తీసుకోవచ్చు. ఇలాగ ఫేస్ పెట్టి సో ఎంత న్యాచురల్‌గా ఉన్నాయంటే చాలా బాగా ఉన్నాయి. ఇవంతా హ్యాండ్‌మేడే. ఇది సంక్రాంతి ఫెస్టివల్‌లో గంగిరెద్దు వస్తది కదా! సో అలా కూడా ఇక్కడ పెట్టారు. హరిదాస్
ఇవన్నీ చాలా బాగా న్యాచురల్‌గా అయితే పెట్టారు. ఇది చూడండి ఆహ్, పల్లెలో సంత ఉంటది. సంత జరుగుతది కదా! సో, అక్కడ ఎలా ఉంటది అనేది కూడా ఇక్కడ బాగా పెట్టారు. ఎంత న్యాచురల్‌గా ఉంది చూడండి. ఆయన అడుగుతుంటే ఆమె ఇలా చేపెట్టుకొని చూస్తూ మాట్లాడుతున్నట్టుగా. ఇక్కడ చూడండి ఒక లేడీ రోల్లో దంచుతున్నట్టు ఎంత బావుంది. ఇవి ఇంకా పండగలప్పుడు యూజ్ చేసే అమ్ అమ్మవార్లి విగ్రహాలు, ఏనుగులు ఇవన్నీ ఇలాగా అన్నీ బాగా పెట్టారు. ఇక్కడ చూడండి ఇది ఎంత క్యూట్‌గా ఉందో. మన చిన్నప్పుడు అమ్మ మనకి ఆయిల్ పెట్టి దువ్వేది కదా! కూర్చోబెట్టి అలాగా నిజంగా న్యాచురల్‌గా ఉంది అదైతే. ఇక్కడ చూడండి ఈవిడ వంట చేస్తున్నట్టు ఎంత న్యాచురల్‌గా ఉందో. ఇక్కడ ఈ తులసి కోట దగ్గర ఈవిడ పూజ చేసి నమస్కారం చేస్తుంది. ఇది ఎంత న్యాచురల్‌గా ఉంది చూడండి. చాలా బావుంది. నిజంగా మనం మనుషులం నిజంగా చేస్తే ఎలా ఉంటదో అలా బాగా కళ బాగా ఉంది. ఇక్కడ కొండపల్లి బొమ్మలైతే తయారు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు కూర్చొని తయారు చేస్తున్నట్టుగానే ఉంది ఈ బొమ్మలు. ఇది అయితే బార్బర్ మనకి ఇక్కడ హెయిర్ కట్ చేస్తున్నట్టుగా అది బాగా కింద కూర్చొని అది బాగా పెట్టారు. ఇక్కడ ఒక ఆవిడ ఐరన్ చేస్తూ ఉంది బట్టలు. ఇక్కడ కార్పెంటర్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎంత న్యాచురల్‌గా ఉందో. ఇది చూడండి ఇదైతే అసలు ఎంత న్యాచురల్‌గా ఉందో ఇంటి బయట ముగ్గు వేస్తున్నట్టు. ఎంత బావుంది. నిజంగానే ఒక మనిషి ముగ్గేస్తున్నట్టుగా ఉంది. ఇదైతే చూడండి పొలం పని ఇలా మట్టి గంపలో పెట్టుకొని ఎత్తుకున్నట్టు అలా ఉంది. ఇవి చూడండి నిజంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టు ఉంది వాళ్ళ పనుల్లో. కుమ్మరి పని అంటాం కదా! అది. సో, ఇంకా అది చూసాక మేమిక్కడ లేక్ ఉంటది. ఆ లేక్‌లో బోటింగ్ కూడా ఉంటది. మేము వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ అయింది. అక్కడ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. సో, ఫెస్ట్ కూడా అయిపోయింది. సో, క్రౌడ్ అంతా ఇంకా వెళ్ళిపోతున్నారు బయటికి. సో, ఇప్పుడు అక్కడక్కడ బానే కనిపిస్తూ ఉన్నారు క్రౌడ్ ఇంకా ఫెస్ట్ అయిపోయేసరికి. ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గర ఇలాగా డెకోర్ చేశారు బంతి పూలతో. అండ్ ఇక్కడ రోజెస్ అయితే చాలా బాగున్నాయి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు శిల్పారామంలో అయితే. ఇక్కడ మనం టచ్ చేయకూడదు ఇవి. సో, ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం వెళ్ళండి ఇంకా బాగుంటుంది. వీకెండ్లో అయితే ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో, అక్కడ కూర్చొని కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీస్. సో, ఇంకా మేమంతా చూసేసాం. ఇంకా పక్కనే బజార్ ఉంది. బజార్కి అయితే వెళ్ళాము. ఇది కొత్తగా ఇది మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇది వరకు ముందు ఓపెన్ ఉండేది ఇక్కడ మొత్తం స్టాల్స్ అన్నీ. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయితే చేశారు ఇక్కడ. సో, ఇదైతే మేము ఒకసారి అంతా చూస్తున్నాము. సో, మాకైతే ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏం అనిపించలేదు. బట్ ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నట్టున్నారు వీటిని. ఇక్కడ కూడా ఇవి హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. 2 బ్యాంగిల్స్ 150 రూపీస్ అయితే చెప్పారు. ఈ ఇంద్ర మహిళా బజార్ దీని పేరు. ఇవైతే జైల్లో ఉంటారు కదా వాళ్ళతో చేపించిన వస్తువులు ఇవి. సో, అంత ఇంట్రెస్టింగ్గా ఏమి స్టాల్స్ అయితే అనిపించలేదు మాకైతే. బట్ ఓకే బాగుంది. ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో, అది అయిపోయాక ఇంకా మేము డిన్నర్కి అయితే వెళ్ళాము. మా అన్న బర్త్డే ఉన్నింది. సో, మా అన్న అయితే మాకు రెస్టారెంట్కి తీసుకెళ్లారు. ఫ్యామిలీ అంతా మేము వెళ్ళి అలా కాసేపు టైం స్పెండ్ చేసాం. ఉషా ముల్పురేస్ కిచెన్కి అయితే వెళ్ళాం మాదాపూర్లో. ఫుడ్ అయితే చాలా బాగుంది. బట్ ప్రైస్ ఈజ్ హై, కానీ వర్త్ ద విజిట్. అండ్ ఆల్సో టేస్ట్ కూడా బాగుంది. వీళ్ళది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది అశోకవన్ మాల్లో. మేమైతే మాదాపూర్కి అయితే వెళ్ళాం. సో, ఇంకా అక్కడ నుండి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో, మా వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.